చెప్పండి ఏముంది పరిస్థితి పెట్టడం ఉందా లేదా? ట్రై అవుతాయి 16,000 లీటర్లు ప్రోడక్ట్ మేము లీటర్స్ ప్రోడక్ట్ పెట్రోల్ డీజిల్ పవర్ అక్కడ అల్లేజ్ స్పేస్ అంటే కెపాసిటీ టోటల్ కెపాసిటీ 16,000 ఇదే పవర్ అంటే పవర్ ఇదే 2 days నుంచి లేదు. అది పెట్టారు సార్ స్టాక్లు. ఎవరు పెట్టారు? ఆయన పెట్టాము. ఎవరికి? ఇండియన్ పెట్టారా? పెట్టాను. మీరు ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్కి వచ్చాను, లేదు మీ దగ్గర పెట్రోల్ కూడా లేదు, డీజిల్ కూడా లేదు. ఎందువల్ల ఏమైనా సమస్య ఉందా? ఏ టైంకి వస్తుంది? అంటే మీరు డబ్బు కట్టి ఆర్డర్ ప్లేస్ చేశారా? ఎంత? ఎన్ని లీటర్లకి? ఎంత? డీజిల్ ఎంత? పెట్రోల్ ఎంత? ఓకే. వెహికల్ నంబర్ తెలుసా మీకు? అలా ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? సరయ్య గారు. హలో సర్వయ్య గారు, మీకు వెహికల్ అలాట్ చేయమని మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు ఎస్సో? విజయ్ సారథి. ఒక్క నిమిషం. సో ఏమన్నాడు ఆయన? వెహికల్ ఇంకా అలాట్. సరే, నేను విజయ్ సారథి గారితో మాట్లాడతాను, వెహికల్ అలాట్ చేయిస్తాను. మీరు మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? హెచ్ఎస్డి ఎంఎస్ బాపట్ల అనే ఒక వాట్సాప్ గ్రూప్లో. మీరేమవుతారు సర్వయ్య గారు ఇక్కడ? రాజేశ్వరి అంటే ఎవరు? ఓకే సరే, మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో నేను యాడ్ చేస్తాను. మీకు ఏం సమస్యలు ఉందో వెంటనే అందులో మెసేజ్ పెట్టాలి నాకు, ఓకేనా? ఓకే రైట్. ఓకే, సో మీరు వెహికల్ ఆర్డర్ పెట్టచ్చు, చూడాలి. ఓకే, పుల్లి బాబు చూసుకోమా. బయటకు వెళ్ళండి రిపోర్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఎందుకు ఇంత ఉంది? స్టాక్ అంటే మీకు క్రెడిట్ ఇస్తున్నారా? క్రెడిట్ ఎప్పుడు అమౌంట్ కట్టేస్తున్నాం. మీరు అమౌంట్ కడితే మీకు వచ్చేస్తుంది. అది కూడా కోటా ప్రకారం లిమిట్గా పంపిస్తున్నాం. మీరు ఇప్పుడు ఎంత ఆర్డర్ చేశారు? ఇప్పుడు ఈరోజు మళ్ళీ 10,4 పెట్టాం సార్. 10,000 డీజిల్ ఎంఎస్ 4,000 ఎప్పటికి వస్తుంది? అది ఈరోజు కాకినాడ నుంచి తీసుకొచ్చాను. మీది ఎక్కడ? కాకినాడ సార్. అంటే ఈ నయానది ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ. కాకినాడ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కదా. ఓకే, ఎంత ఉంది పెట్రోల్? ఓకే ఓకే, ఏమి పరిస్థితి? పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటి? 2 days నుంచి సార్, 2 days నుంచి. ఓకే, దాని ముందు బాగానే ఉంటుంది.
డేస్ నుంచి 2 డేస్ కొత్త చీరలు కొట్టుకుంటాను. నాయర్ అనేది కొత్త కంపెనీ కదా, మీరు ఎక్కడ ఇస్తారు? హెచ్పిసిఎల్ ఇస్తారా, బీపీసీఎల్ ఇస్తారా, నాయరా వేస్తారా? సో మరి ఈరోజు నాయరా వస్తే మీ ఇబ్బంది లేదా? బాగుంటుందా నాయరా? మ్యాక్సిమం ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాం. ఈ పెట్రోల్ బంక్లో ఎప్పుడు ఉంటుందా? ఆ పెట్రోల్ బంక్లో అప్పుడప్పుడు డౌట్ చాలా డౌట్. గత 4 ఏళ్ళ నుంచి ఒక బాగా తాగితే ఒక 20 రోజులు తాగిద్ది. మా ఆయన తట్టుకోలేకపోతున్నారు. సో ఊర్లో ఏమనుకుంటున్నారు? పెట్రోల్ డీజిల్ కొరత ఉందా? కొరత ఏం లేదు, ఇప్పుడు దాకా ఏం లేదు. ఇక్కడ ఇది మట్టికి బాగా తాగుతుంది. బాగా మాకు ఇబ్బంది అనిపించలేదు. చాలా మంది దుక్కులు పొలాలు పోయేవాళ్ళు, కోత మిషన్ వాళ్ళకి అందరికీ ఇది సప్లై బాగా చేస్తుందండి. ఇక్కడైతే ఇప్పుడు ఓకే. సో ఇది తప్ప నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఏది మీకు? ఇది తప్పితే ఇక్కడ వాళ్ళు లేకపోతే చీరాలు వెళ్తామండి. అదేంటి హెచ్పిసిఎల్ హెచ్పి బిఎస్సి వాళ్ళది, కొల్ల వాళ్ళది. చుట్టుపక్కల రైతులకంతా అందుబాటులో ఉందా? అందుబాటులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? స్వర్ణం ఉందండి మళ్ళీ. స్వర్ణలో ఏమైనా సమస్య ఉందా? ఏమైనా సలహా సూచనలు మీకు? మాకేం లేదండి, బాగానే అందుతుంది. పెట్రోల్ బాగా వేసుకొని వెళ్ళిపోతున్నారా? ఎక్కువ వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి మీరు అందరూ కూడా తెలియజేస్తారా? ఏం అవసరం లేదు, మనకు సరిపడా ఉంది అని. ఓకే. మీరు పెట్రోల్ ఇక్కడ పోస్తున్నారు కదా, ఏంటి ఎలా ఉంది పరిస్థితి? ఏమైనా ఎక్కువ మనకు షార్టేజ్ ఉంది అని ఎవరైనా చెప్తా ఉన్నారా? ఏదైనా ఊరిలో కానీ ఏదైనా రంగం వాళ్ళు అంటే మత్స్యకారులు కానీ అట్లా ఏమైనా అంటున్నారా? ఇట్లా ప్రస్తుతానికైతే సమస్య.